హాయ్, ఈరోజు సండే కాబట్టి అప్డేట్స్ ఉన్నాయి భయ. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి మా సినిమా కబుల్ ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ అయింది కానీ స్టార్ట్ చేసి వచ్చింది. ఫస్ట్లీ వారణాసి ప్రజెంట్ అయితే షూట్ జరుగుతుంది భయ్య. బుల్ షెడ్యూల్ జరుగుతుంది. అదే మన గ్లిమ్స్ లో మహేష్ బాబు గారు త్రిశూలం పట్టుకుని ఎద్దు మీద వస్తారు కదా, ఆ షూట్ అయితే జరుగుతుందంట. అండ్ నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2027. అండ్ రాజమౌళి గారు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తారు. కానీ ఒకటి పార్ట్ 2 మాత్రం తీయకండి అంతే. ఎప్పుడు కోరుకునేది అదే, పార్ట్ 2 మాత్రం తీయకండి. అంత ఎక్సైట్మెంట్ చాలా చాలా ఉంది. మీరు 4 hours తిని మేము హ్యాపీగా చూస్తాం అంతే. అండ్ ఆ 25 minutes సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ బ్లాస్ట్. నేను చెప్తాను కదా, ఇప్పుడు చెప్పాను రామాయణం 2 parts కలిపిన వారణాసి 25 minutes సీక్వెన్స్ పీక్స్ మామూలుగా ఉండదు. రాజమౌళి గారు ది బెస్ట్ ఇచ్చేస్తారు. అదైతే నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ చూద్దాం మీరు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మహేష్ బాబు గారు మళ్ళీనే. మహేష్ బాబు గారు వారణాసి తర్వాత 3 కాంబినేషన్లు తెలిసినాయి పోయా. ఫస్ట్ అయితే సందీప్ రెడ్డి బంగా గారు. నేను చెప్తాను కదా, సందీప్ రెడ్డి బంగా గారు ప్రజెంట్ అయితే స్పిరిట్ తో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమా కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ ఇమీడియట్ గా యానిమల్ పార్క్ స్టార్ట్ చేస్తారంట. అండ్ ఈ సినిమా అవ్వాలి, తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా ఉంది. ఈ 3 సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు సినిమా ఉండొచ్చు. అండ్ 2000 వారణాసి తర్వాత మాక్సిమం ఈ సినిమా ఇప్పుడు అప్పుడు అవ్వదు, పక్క తీసాను. నెక్స్ట్ బుచ్చిబాబు గారితో సినిమా ఉంటదంట. ఇది స్టోరీ డిస్కషన్ జరిగినాయి అంట. అండ్ బుచ్చిబాబు గారు చాలా సార్లు చెప్పారు, నేను పెద్ద పెద్ద హీరోలతో అందరితో సినిమాలు తీయాలనుకున్నా, అందరికీ స్టోరీలు ఉన్నాయని చెప్పారు. అండ్ మహేష్ బాబు గారు స్టోరీ ఉందంట. అండ్ డిస్కషన్ జరిగినాయి అంటున్నారు. అండ్ ఈ సినిమాలో మహేష్ బాబు గారు కళ్ళు ఉండవంట. ఏంది, నేను ప్రతి సినిమాలో ఏదో లేపేయడమేనా? మన పెద్దలో కాళ్ళు లేపేశారు, ఈసారి కళ్ళు అంటున్నారు, నెక్స్ట్ సార్ చేతులు, తర్వాత నాలిక, తర్వాత ఇంకా చెవులు, ఇంక ఈ మనిషి బాడీలో ఉన్న పార్టీలను లేపేస్తారు. అది నాకైతే తర్వాత 3వ కాంబినేషన్ అయితే మాక్సిమం సెట్ అవ్వచ్చు అనిపిస్తుంది. అనిల్ రావిపూడి గారు మాక్సిమం సెట్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే 2027 వారణాసి మాక్సిమం ఏప్రిల్, అండ్ మాక్సిమం ఏప్రిల్ మే జూన్ లో కల్లా మాక్సిమం ఫ్రీ అయిపోతారు. అనిల్ రావిపూడి గారు షూట్ స్టార్ట్ చేసి మేబీ సంక్రాంతికి వచ్చేచ్చు. 2027 సంక్రాంతికి మాక్సిమం ఈ కాంబినేషన్ సెట్ అవ్వచ్చు అనిపిస్తుంది. చిన్న సినిమా స్టార్ట్ చేస్తారు, మేబీ ఇది అవ్వచ్చు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుద్దో. అండ్ మీరు ఈ 3 కాంబినేషన్లు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో బాగుంటుంది అనుకుంటారు, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కల్కి 2 ప్రజెంట్ అయితే 2 షెడ్యూల్ అని చెప్పాను కదా భయ్య. ఇప్పుడైతే నాగార్జున గారు అందరు టీం అందరు కలిపి బుజ్జి అండ్ భైరవ మీద ఎలా అయితే ఎపిసోడ్స్ వచ్చినాయి, అలాగే ప్రతి క్యారెక్టర్ మీద ఒక ఎపిసోడ్ వస్తుందంట విత్ 1 hour డ్యూరేషన్ టైమ్తోనే. చూద్దాం, ఇదైతే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి చాలా క్యారెక్టర్ గురించి మాక్సిమం అన్ని తెలుసు, కానీ అదే వాళ్ళు ఎలా వచ్చారో ఏమైందనేది తెలదు. అండ్ ఎక్సైట్మెంట్ చాలా చాలా ఉంది కల్కి 2 మీద. ఈసారి ఏ రేంజ్ విఎఫ్ఎక్స్ తో, ఏ రేంజ్ వండర్స్ తో క్రియేట్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే భైరవ కర్ణ అని చెప్పారు, కానీ ఒకటి ఇక్కడ భైరవకి తెలదు కర్ణ అని. అండ్ ఏం చేస్తారో నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చూద్దాం, నాగార్జున గారు కన్ఫర్మ్ గా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తారని చెప్పారు కాబట్టి చూద్దాం. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. నెక్స్ట్ నాగబంధనం. నా చిన్నప్పుడు 2014 అనుకుంటా భయ్య, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీద ఒక వీడియో వచ్చింది. అదే న్యూస్ చాలా వైరల్ అయిపోయినప్పుడు ఆ 7 గదులు తెరిచారు. 8వ గదిలో నాగబంధనం ఉంది. అండ్ అది తెరిస్తే విలయం అన్నారు, చాలా చాలా చెప్పుకొచ్చారు. సముద్రంతో లింక్ అన్నారు, అండ్ పాతాల లోకంతో లింక్ అన్నారు, చాలా చాలా చెప్పుకొచ్చారు. అండ్ ఆ నాగబంధనం ఎవరైతే వాళ్ళ తీయాలన్నారు, తీస్తే ఏమవుద్ది, చాలా చాలా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఏదన్నా తెలుసుకోవాలనిపించిందంటే ఆ నాగబంధనం గురించే. ఎందుకు అసలు ఏంటి చాలా వీడియోలు చూసాను కూడా, ఎవరు మాక్సిమం ఏమీ లేదు. అండ్ ఈసారి ఇలా నాగబంధనం సినిమా తీస్తా అన్నప్పుడు నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ అయింది. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా నచ్చింది. చూద్దాం ఆ 8వ గదిలో ఏముందో, ఈసారి ఆ 8వ గది దగ్గర తీసుకెళ్తారో, ఏం చూపిస్తారో చూద్దాం. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ సినిమా బాగుంది అనుకో నేను హ్యాపీ, సినిమా బాగుంది అనుకో బాగుందని చెప్తా. అది అండ్ మీరు ఎక్సైట్మెంట్ ఉన్నారు కదా, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆల్ఫా జూలై 3 రిలీజ్ అవబోతుంది భయ్య, వైర్ ఆఫ్ యూనివర్స్ నుంచి. నేను ఒకటే చెప్తున్నాను భయ్య, టైగరిజం దహ్య నాకు ఓకే, పఠాన్ అస్సలు నచ్చదు. అండ్ వార్ 2 అస్సలు నచ్చదు. ఈ నాకు అసలు వైర్ ఆఫ్ యూనివర్స్ అంటే ఇష్టం ఉండదు భయ్య. ఒకటే, ఎందుకంటే లైన్ సేమ్ ఒకటే స్టోరీ. మన ఏజెంట్ పాకిస్తాన్ ఏదో చేస్తుంది, వాళ్ళని వెళ్ళి అడ్డుకోవడం, ఇదే స్టోరీ, ఇదే జరుగుతుంది తప్ప ఏది ఉండదు. ఇదే నాకు చిరాకు వచ్చింది మెయిన్లీ. వార్ 2 అయితే మరీ దరిద్రం, అసలు బాగోలేదు. మన ఎన్టీఆర్ గారిని ఎలా చూపించకూడదు అంత దరిద్రంగా చూపించారు. నేను చెప్తున్నాను, ఒక సర్టన్ టైంలో నువ్వు మన ఎన్టీఆర్ గారిని ఒక టెర్రరిస్ట్ గా చూపించారు అంతే. నాకు అసలు నచ్చలేదు. ఎందుకు? ఏ
అసలు ఆల్ఫా ఆలియా భట్ గారు వాటిలోనే రావాలి, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సైడ్ కి ఆలియా భట్ గారు ఉంటారు. అండ్ వాటు పోయింది, అది పోయినా మాక్సిమం ఎప్పుడో షూట్ కంప్లీట్ అయిపోయింది ఆల్ఫా. మాక్సిమం మేబీ అక్టోబర్ అన్నారు, ఫస్ట్ 2025 అక్టోబర్ అన్నారు. అండ్ రాలే. 2026 జనవరిలో వస్తుంది అన్నారు, రాలే. ఇప్పుడు రాబోతుంది. ఈ యూనివర్స్ బతికుంది అనడానికే ఈ ఆల్ఫా ఏదన్నా పోతే ఎక్సైట్మెంట్ చేస్తే ఉంటది, లేదంటే ఇంకేం చేయలేం. నాకైతే అస్సలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకమే లేదు. మోస్ట్లీ వైఆర్ యూనివర్స్ నచ్చదు. అది మన యూనివర్స్ అన్నా ఎట్టి యూనివర్స్ నాకు 1 ఇష్టం, 2 ఇష్టం, 3 నచ్చదు. అండ్ లోకి సినిమాటిక్ యూనివర్స్, ఖైదీ విక్రమ్ ఓకే బాగుంటాయి, లియో అసలు బాగోదు. అండ్ యూనివర్స్ కూడా కోత స్టోరీ కొద్దిగా సర్టన్ టైంలోకి వేరు వేరుగా ఉన్నా బాగుంటాయి. కానీ ఇది మరీ దారుణం, ఒకటే లైన్ ఒకటే స్టోరీ, ఇదే తీస్తాను అంటే ఇంకెందుకు. ఏం చేస్తారు, నాకైతే అసలు ఎక్సైట్మెంటే లేదు. అండ్ చూద్దాం ఏమవుద్దాం. కొత్తగా ఉండాలి. అది ఏమీ లేకుండా ఇంకా అలాగే చేస్తానంటే నా వల్ల అయితే కాదయ్యా. చూద్దాం ఏమవుద్దాం. ఓకే, ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.